హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనము క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అడ్వాన్స్ మ్యాథ్స్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. లాస్ట్ 4 days నుంచి ఈ సిరీస్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. నేనేమంటానంటే ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ముందు ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియోస్ ఫాలో కాండి. బిగినర్స్ ఆల్రెడీ అంటే అందరికీ యూజ్ అవుతుంది, అంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది. ఇంకొకటి ఏమంటే ఆ వీడియో చూడడం వల్ల మీకేం బెనిఫిట్ అంటే కంటిన్యూషన్ అనమాట. సో ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా నేను మ్యాక్సిమం ఒక వీడియో అనేది 20 minutes లోపలే ఉండేటట్లు వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది డైలీ. ఓకే, మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోస్ చూస్తే మీకు అండర్స్టాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఈ వీడియోస్ ఎందుకు చూడాలా అనే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు బేసిక్ నుంచి డెప్త్ క్వశ్చన్స్ వరకు ఖచ్చితంగా చెప్తాను. మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేయగలరు, ఎగ్జామినేషన్ అంటే సాల్వ్ చేయగలరు. అందుకే నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఈ వీడియోస్ డైలీ చూడడం వల్ల మీకే బెనిఫిట్. ఇప్పుడు నేను డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్తాను చూడండి. మనం లాస్ట్ వీడియోలో 24th ప్రాబ్లం వరకు చేశాను అనుకుంటా, నేను మ్యాక్సిమం చేశాను. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 digits కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 15,600, దెన్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దీస్ ఇంటీజర్స్ ఈజ్. అయితే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు అంటే క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. ప్రోడక్ట్ అంటే ఏమి? ఫస్ట్ మనం ప్రోడక్ట్ అంటేనే గుర్తుపెట్టుకోవాల్సింది మల్టిప్లికేషన్ చేయాలా అని. ఇంకొకటి 156 ఏ టేబుల్లో వస్తుందో చూడండి ఒక్కసారి. దీన్ని మేము రాస్తున్నా 12 into 13గా రాస్తున్నాను కదా. సో మీకు టేబుల్స్ బాగా వచ్చాయనుక డైరెక్ట్గా అటెంప్ట్ చేయొచ్చు ఇది. సో 12 into 13 into 100, 12 into 13 into 100. ఈ 100 ఏం రాసుకోవచ్చు? 4 into 25గా రాసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఈ 4ని 2 into 2గా రాసుకుందాం. సో 12 24, నెక్స్ట్ 2 13 26, ఇంకా రిమైనింగ్ 25 అట్లే మిగిలింది కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏమంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే కంటిన్యూషన్, అంటే 24 into 25 into 26 అనమాట కంటిన్యూషన్. వీటి స్క్వేర్స్ ఏమవుతాయి అనేది క్వశ్చన్. సో 24 square ప్లస్ 25 square ప్లస్ 26 square. ఒకసారి చూడండి, 24 square అంటే 576, ఇక్కడ వేస్తున్నాను చూడండి 576 ప్లస్ 5 square అంటే 625. నెక్స్ట్ 26 square అంటే 676. చూడండి డైరెక్ట్గా 12 plus 5 ఎంత? 7. నెక్స్ట్ 7 plus 7 14, 14 plus 2 16, 16 plus 1 17. నెక్స్ట్ 5 plus 6 11, 11 plus 6 11 plus 6 ఎంత? 17, 17 plus 1 18. సో 1877. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ద సమ్ ఆఫ్ 3 squares ఆఫ్ న్యాచురల్ కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 394. ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్, అదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూడండి పాయింట్ ఏం చెప్తున్నానంటే ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 న్యాచురల్ కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్. సార్ ఇక్కడ 394 ఉంది, 13 square ప్లస్ 15 square అని డైరెక్ట్గా ఎట్లా వేస్తారు మీరు అనే పాయింట్ వస్తుంది. ఒక్కసారి చూడండి, నేను జనరల్గా చెప్తాను, మీకు స్క్వేర్స్ ఐడియా ఉండాలి. ఇక్కడ 12 square రాసుకుందాం. 12 square ఈజ్ ఈక్వల్ టు 144, 13 square ఈజ్ ఈక్వల్ టు 169, నెక్స్ట్ 14 square ఈజ్ ఈక్వల్ టు 196, 15 square ఈజ్ ఈక్వల్ టు 225. 15 square ఈజ్ ఈక్వల్ టు ఎంత? 225. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏవైనా కానీ మనకి 300 పైనే ఉండాల జనరల్గా. అంటే ఎందుకు సార్ 1 square 2 square తీసుకోరంటే ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే మనకి 9 square అంటే 81, నెక్స్ట్ 8 square అంటే 64. ఇవి రెండు అడిషన్ చేసినా ఇంత అమౌంట్ రాదు మనకి, అంటే అంత నెంబర్ 361 నియరెస్ట్ కూడా రాదు. సో మనము డబల్ డిజిట్ అంటే 2 digit నెంబర్కే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ 13 square తీసుకోండి, 15 square తీసుకోండి. 13 square ఎంత? 169, 15 square ఎంత? 225. రెండు అడిషన్ చేస్తే 394 వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకేమి ద సమ్ ఆఫ్ ద నంబర్స్ ఈజ్, అంటే ఇవి స్క్వేర్స్ చేస్తే 394 వచ్చింది. దాని నంబర్స్ ఏమి? సమ్ ఆఫ్ ద నంబర్స్ ఏమి అంటే 13 plus 15 ఎంత? 28. దీన్ని ఇంకొక విధంగా చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. లెట్ ఏ కమా బి అండ్ సి ద ఫ్రాక్షన్ సచ్ దట్ ఏ less than b less than c. ఇఫ్ c is divided by a, the result 5/2 is which exceeds by b 7/4. If a plus b plus c is equal to 1 11/12, then c minus
ఏ విల్ బీ ఈక్వల్ టు అంటే ఇక్కడ అడిగింది చూడండి, ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ సి అనే కండిషన్ ఇచ్చినాడు. సి డివైడ్స్ ఏ అయితే ఎంత అవుతుందంట 5/2. ఈ ఫ్రాక్షన్ ఎక్కడ ఈక్వల్ అవుతుందంట బి ప్లస్ 7/4కి ఈక్వల్ అవుతుంది. ఇదే కదా పాయింట్ ఇక్కడ చెప్పింది, బి ప్లస్ 7/4 విచ్ ఎక్సీడ్స్ బై బి బై 7/4 అంటే ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ వేసుకుంటే మనము బాగా చూడండి, ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం. సో 7 - 10 ఎంత 3/4. ఎల్సిఎం అనేది ఇక్కడ 4 సేమ్ కదా, సో -3 రావాలి కదా, అంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నాం మనం, మైనస్లు ప్లస్లు తీసుకోలేదు ఇక్కడ. సో బి ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. ఇక్కడ కండిషన్ ఇచ్చినాడు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 111/12. 111/12 అంటే ఈ 23/12 ఎట్లా వచ్చిందో చెప్తాను చూడండి. 1 + 11/12, 12 1 = 12, 12 + 11 ఎంత 23/12. సో అదే అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ బి వాల్యూ ఎంత 3/4, బి వాల్యూ ఎంత 3/4. సో ఈ 3/4 అటు సైడ్ పంపించేద్దాం, అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ పంపించేస్తే 3/4ని మనం ఏం చేద్దామంటే ఇక్కడ 9/12 ఎట్టొచ్చింది సార్ అంటే చూడండి, 3/4ని 3 × 3తో మళ్ళీ ఎందుకు సార్ అట్లా అంటే ఇక్కడ చూడండి 12 ఉంది, ఇక్కడ కూడా 12 రావాలి కదా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 రావాలంటే 4 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది 3తోనే కదా మల్టిప్లై చేస్తే 3 × 3 = 9, నెక్స్ట్ 4 × 3 = 12, 9/12, 9/12 అంటే ఇక్కడ చూడండి 23లోంచి 9 పోతే ఎంత, 23లోంచి 9 పోతే 14, 14/12 మళ్ళీ క్యాన్సిలేషన్ చేద్దాం. సో 2 7 = 2 6 = 7/6 అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 7/6. అంటే ఇప్పుడు సి బై ఏ వాల్యూ వచ్చింది, టోటల్ పార్ట్స్ ఎంత 7 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 7/6 అంటే ఏ ప్లస్ సీనే కదా, రెండు కలిపితే 7 పార్ట్సే కదా. సో 7 7 క్యాన్సిల్ అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/6. అంటే మనకు కావాల్సింది సి మైనస్ ఏ అంటే 5 - 2 వాల్యూ కావాలా, అంటే 3 పార్ట్స్ కావాలా. 3 × 1/6 అంటే ఎంత అవుతుంది 1/2. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ అవుతుంది 1/2. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇఫ్ I = a² + b² + c² వేర్ a and b are consecutive integers, c is equal to ap, then I is first option a is even number, it is not a square of integer. Second option an odd number, it is not square of an integer. Third option square of an even integer. Fourth option square of an odd integer. ఈ 4 ఆప్షన్స్లో మనం తీసుకునే నంబర్స్ని బట్టి ఇప్పుడు ఈ 4 ఆప్షన్లో ఆన్సర్ వస్తుంది. ఒక్కసారి చూడండి, ఇక్కడ a = 1 b = 2 తీసుకున్నాడు. సరే ఇవే తీసుకోవాలంటే అక్కడ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకోవచ్చు, అంటే కంటిన్యూషన్ ఉండాలి ఏమంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 3 తీసుకుంటా. ఇప్పుడు సి వాల్యూ కావాలి కదా, ఇక్కడ సి వాల్యూ కావాలంటే ఒకసారి చూడండి బాగా గమనిస్తుంది. సి ఈజ్ ఈక్వల్ టు 2 3 ఎంత 6, 2 3 ఎంత 6. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తా ఈ వాల్యూలో. సో 2² + 3² + 6², 2² ఎంత 4, 2² 4, 3² ఎంత 9, 6² ఎంత 36, 6² 36. సో 4 + 9 13, 13 + 36 ఎంత 49. 49 అనే నంబర్ ఎప్పుడు వస్తుంది 7². 7 అనేది ఈవెనా ఆడా, ఆడ్. ఓకే, నెక్స్ట్ ఆడ్ చూడండి, స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్, స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్. ఇక్కడ 1 2 తీసుకున్నాడు, అక్కడ కూడా స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్. మీరు ఏ నెంబర్ అన్నా తీసుకోండి కానీ కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోండి. ఇప్పుడు 5 6 తీసుకున్నా అదే వస్తుంది చూడండి. సో 5 6, 5² ఎంత 25, 6² ఎంత 36, 5 6 ఎంత 30, 5 6 ఎంత 30 అదే కదా, 5 6 30 అంటే 30² ఎంత 900, 900 చూడండి 961 వస్తుంది. 25 + 36 ఎంత 961, 961 ఎప్పుడు వస్తుంది 31². ఈడ కూడా స్క్వేర్ ఆఫ్ ఆడ్ ఇంటీజర్స్. ఓకే, ఇది క్వశ్చన్ 28th ఆన్సర్ వచ్చి ఆప్షన్ నెంబర్ డి చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనము డివిజిబిలిటీ రూల్స్ చెప్తానమాట, బాగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామినేషన్లో ఉండే రూల్స్ మీకు ఈ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం వలన మీ క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ వీడియోస్ ఎవరైతే చూడలేదో డైలీ ఫాలో కాండమా, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. నేను అట్లీస్ట్ ఒక 20 minutes అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మీకుండే టైంలో మన ఛానల్ని ఒక్కసారి డైలీ విజిట్ చేయండి. విజిట్ చేసి ఆ 20 minutes యూస్ చేసుకోండి మన ఛానల్ని.
యూస్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను చూడండి. ఈ కట్ ఆఫ్లు పనికిమాలిన వీడియోలు చూసే బదులు యాజ్ ఏ ఫ్రెండ్గా కానీ టీచర్గా కానీ నేనిచ్చే మీకు సలహా ఏమైనా ఉంది అంటే ఇలాంటి వీడియోస్ మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే నాకు కొన్ని వీడియోస్ చూస్తున్నారు స్టూడెంట్స్ అనే ఉద్దేశం అనేది పెరుగుతుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి, అంతే. ఇంకొకటి, చాలామంది ఒక మంచి పాయింట్ చెప్తాను చూడండి. మీరు వినింటారు మీ సీనియర్స్తో, ఎప్పుడైనా కలవండి. నాది 1 మార్క్తో పోతుంది, 2 మార్క్స్తో పోతుంది, 3 మార్క్స్తో పోతుంది అనేది ఏందంటే ఇలాంటి పనికిమాలిన వీడియోస్ చూడడం వల్లనే. ఎలాంటి పనికిమాలిన వీడియోస్? కట్ ఆఫ్ వీడియోస్. ఇలాంటివి చూడకోకుండా ఇట్లా కంటెంట్ ఉండే వీడియోస్ చూడండి, మీకు యూజ్ అవుతాయి అంతే. అంటే ఈ ఈ వీటి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. నేను ఈ కంటెంట్ అనేది ఎందుకు చెప్తున్నానంటే బేసిక్ నుంచి చెప్తున్నా. మీరు ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీకే బెనిఫిట్. ఎందుకు సార్ ఇలాంటివి చెప్తున్నారు సార్ మీరు అంటే, ఇవి మ్యాక్సిమమ్ సబ్జెక్ట్ ఉండే వీడియోస్ అనమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతాయి ఇలాంటివి చూస్తే మీకు. అందుకు చెప్తున్నా, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.